పశ్చిమ గోదావరి రాజకీయాలలో ఆయన సీనియర్ నేత. కెరీర్ పీక్ దశలో ఉన్న సమయంలో చిన్న తప్పటడుగు వేశారు. అంతే, అప్పట్నుంచి మళ్ళీ లైమ్లైట్లోకి రానేలేదు. ఎన్ని రాజకీయ పార్టీల్లో చేరినా ఉపయోగించుకున్న వారే తప్ప పూర్తిగా న్యాయం చేసిన వారు ఎవ్వరూ లేరు. ప్రస్తుతం జనసేనలో ఉన్న ఆ నేత ఈసారి తనకు సరైన గుర్తింపు వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. ఇంతకీ ఎవరా నేత, ఆయన పరిస్థితి ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కొత్తపల్లి సుబ్బారాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ పొలిటీషియన్. నరసాపురంకు చెందిన ఈయన టీడీపీలో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. పొలిటికల్ కెరీర్ లో తీసుకున్న ఓ నిర్ణయం రాజకీయ జీవితాన్ని మసకబారేలా చేసింది. 1989, 1994, 1999, 2004లో తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా గెలిచారు. 1996 నుంచి 98 వరకు నరసాపురం ఎంపీగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు కేబినెట్ లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం సుబ్బారాయుడును నరసాపురం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు అంటే నియోజకవర్గ ప్రజలకు ఈయనపై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. 2009లో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి రాజకీయ గ్రహణం పట్టింది. అనంతరం పలుమార్లు వివిధ పార్టీల్లో పనిచేసినా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఎన్నికల్లో పీఆర్పీ తరపున నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో ఇక్కడ నుంచి ముదునూరి ప్రసాదరాజు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వైఎస్ఆర్ మృతి తర్వాత జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో ప్రసాదరాజు జాయిన్ అయ్యారు. 2012 నరసాపురం అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రసాదరాజు ఓడిపోయారు. ఆ తర్వాత సుబ్బారాయుడు వైసీపీ టీడీపీలో పనిచేసినా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కలేదు. 2024 జనసేనలో జాయిన్ అయినా నర్సాపురం నుంచి పోటీ చేసే ఛాన్స్ లేకుండా పోయింది. బొమ్మిడి నాయకర్కు సీటు ఇవ్వటంతో జనసేన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు సుబ్బారాయుడు. రాష్ట్ర స్థాయిలో కీలకమైన పదవి దక్కే అవకాశం ఉందని సుబ్బారాయుడు అనుచరులు ఆశాభావంతో ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీలో చేరిన తర్వాత సుబ్బారాయుడు రాజకీయంగా కొంత దెబ్బతిన్నారు. ఆ విషయం చిరంజీవికి తెలుసు. దీంతో చిరంజీవి చొరవ తీసుకుని పాలిటిక్స్ లో మళ్లీ మంచి ఫ్యూచర్ ఉండేలా చూసే అవకాశం ఉందంటున్నారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన అన్న చిరంజీవి మాట అంటే మంచి గురి. ఈ నేపథ్యంలో సుబ్బారాయుడుకు న్యాయం చేయమని చిరంజీవి తన తమ్ముడికి చెప్పే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. అలా జరిగితే సుబ్బారాయుడు పొలిటికల్ కెరీర్ మళ్లీ గాడిలో పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.